హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వరల్డ్. ఈరోజు మీకు మా సైడ్ ఉండే తిరునాళ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ తిరునాళ మా ఊరు పక్కన ఉండే వెల్లల చెరువు తిరునాళ. దానికి మేము ఎలా వెళ్తాము, అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు ఇవాళ చూపిస్తాను. చూసారు కదా, ఇలా బైక్స్ మీద వెళ్తున్నాము. నేను, మా నాన్న ఒక బైక్, వీళ్ళు మా పెదనాన్న, మా బాబాయ్ వాళ్ళు ఇంకో బైక్లో వెళ్తూ ఉన్నాం. ఇది జస్ట్ 5 minutes ఉంటుంది మా ఊరు నుండి. సో బైక్స్ మీద వెళ్ళిపోతున్నాము. ఇంకా ట్రాక్టర్స్ మీద కూడా వెళ్తారు మా ఊరు సైడ్ నుంచి జనాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అక్కడ అంతా మా ఊరు వాళ్ళే ఉంటారు. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ తిరునాళ్ళకి 2 parts కూడా ఉంటాయి, అవి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఈ కనిపించేదే గుడి గైస్. ఈ గుడికే తిరునాళ్ళు జరుగుతుంది ఇవాళ. సో మనం ఈ తిరునాళ్ళకే వచ్చేసాము. ఈ తిరునాళ్ళలో గోలలు, ఎంజాయ్మెంట్ అవన్నీ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీరు చూసేయండి. ఇంక ఈ జెయింట్ వీల్స్ మళ్ళీ ఏ తిరునాళ్ళకి వస్తాయో, మళ్ళీ మనం ఎప్పుడు బయటికి వచ్చి ఆడుకుంటామో అని చిన్నపిల్లలు. అండ్ ఈ ట్రాక్టర్ మొత్తం ఉన్నది మా ఊరు వాళ్ళే గైస్. అందరు లేడీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అంత మంచి టైం ఎప్పుడు దొరుకుతుందో. అండ్ ఈ పానీపూరి అన్న, వీళ్ళకి ఇంత మంచి బిజినెస్ మళ్ళీ ఎప్పటికి అవ్వాలో అని వీళ్ళు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ కదా గైస్. అంటే ఇక్కడ అమ్మే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క లైఫ్. వాళ్ళకి ఇంత మంచి బిజినెస్ ఎప్పుడు అవుతుందో అని వాళ్ళు. అండ్ ఇంకొక ఈవెంట్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మనకు కావాల్సిన డబ్బులు మన చేతికి వస్తాయో రాదో అని ఆ ఈవెంట్స్లో డాన్స్ వేసేవాళ్ళు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్కటి ఒక్కొక్క లైఫ్. కానీ ఆ కొంచెం సేపు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ₹1 ఎర్న్ చేయాలని చెప్పే కదా వస్తారు. ఇదే మన లైఫ్లో మనం చూడాల్సిన సెకండ్ పార్ట్. కష్టం ఓన్లీ ఎంజాయ్మెంటే కాదు కదా, అదే నేను చెప్పాలనుకుంది. సో తిరునాళ్ళు ఎంజాయ్ మీరు కూడా అప్పుడప్పుడు ఇలా తిరునాళ్ళు విజిట్ చేయండి అండ్ చాలా హ్యాపీగా ఉండండి. బాయ్. ఈ వ్లాగ్ ఎలా ఉందో మీకు కమెంట్ చేయండి.